కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అట్లూరు ఎల్లారెడ్డి చెరువులో పడి బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, లేడీ కానిస్టేబుల్ శృతి, బీబీపేట్ సొసైటీలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని 3 కుటుంబాలను పరామర్శించారు. మృతి చెందిన ఎస్ఐ సాయి కుమార్ భార్యకు ఏదైనా డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. 3 కుటుంబాలకు తాము అండగా ఉంటామని షబీర్ అలీ పేర్కొన్నారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ నిన్న కామారెడ్డి టేక్రియాల్ చెరువులో జరిగిన సంఘటనకు చాలా బాధాకరంగా మీకు తెలియజేసే అవసరం ఉంది. సాయి కుమార్ అని ఎస్ఐ, మంచి పేరు సంపాదించుకున్నాడు, యువకుడు. మరి ఆమెతో సహా బీబీపేట్ కానిస్టేబుల్ శృతి, మరి దానితో సహా బీబీపేట్కు చెందిన పిల్లగాడు నిఖిల్, ముగ్గురు కూడా టేక్రియాల్ చెరువులో పడి చనిపోవడం, ఒకరికొకరు రక్షించేందుకు పోయినాము అనుకుంటున్నాము. ఎందుకంటే ముందుగల ఊహిస్తున్నాము, ఎంత రైట్ అని చెప్పలేము. మాకున్న సమాచారం దొరికిన ప్రకారంగా ఆమె దుంకింది. దాని తర్వాత నిఖిల్, తర్వాత ఇద్దరిని రక్షిస్తామని ఈయన దుంకినాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్ బయట పెట్టుకుని ఉన్నారంటే ఏదో ఉండే వాళ్ళకు. ఇతడు ఈయన టెలిఫోన్ కానీ అన్ని జేబులోనే ఉండే, అంటే సడన్గా వాళ్ళను రక్షిద్దామని ఈయన కూడా దుంకిండు. కానీ ముగ్గురుకు ఈత రాదు. బాధాకరంగా ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వంలో ద్వారా ఈ నిఖిల్, మన ఈయన సాయి కుమార్ మిస్సెస్ చదువుకున్న బిఎడ్ ఉంది. ఆ అమ్మాయిని పోలీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అక్కడనే మెదక్లోనే జాబ్ ఇచ్చేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకువచ్చి వాళ్ళను కూడా న్యాయం చేస్తాం. అలాగే నిఖిల్ అని అబ్బాయి ఎందుకు పోయింది, మొత్తం విచారణ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ రిపోర్టు ప్రకారంగా డెఫినెట్గా ఆ కుటుంబానికి పూర్తి విధంగా ప్రభుత్వం వాళ్ళకు ఆదుకుంటుందని మీ ద్వారా వాళ్ళ కుటుంబ వ్యక్తులకు అందరికీ తెలియదు. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!